A man can row 44 kilometers downstream in 4 hours, 44 kilometers in 4 hours. If the man going at the rate of still water is 8 kilometers per hour, then find the time will cover 25 kilometers in upstream. 25 kilometers in upstream అన్నాడు. ఒక వ్యక్తి 4 గంటల్లో 44 కిలోమీటర్ల దిగువకు 4 గంటల్లో 44 కిలోమీటర్లు దిగువకు వెళ్తాడు. ఇదే కదా దిగువ అంటే 4 గంటల్లో 44 కిలోమీటర్లు దిగువకు అంటే అప్పుడు స్పీడ్ ఈజీకి వస్తే మనకి ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం. అంటే డిస్టెన్స్ 44 కిలోమీటర్లు 4 గంటల్లో వెళ్ళినాడంటే దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు, KMPH అని రాసుకోవచ్చా, 11 కిలోమీటర్ పర్ అవర్ అని రాసుకోవచ్చా. నెక్స్ట్ వన్ అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ ద మ్యాన్ రోయింగ్ అట్ ది రేట్ ఆఫ్ స్టిల్ వాటర్ ఈస్ 8 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు, 8 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు. స్టిల్ వాటర్ 8 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య స్ట్రీమ్ ఏమవుతుంది, స్ట్రీమ్ అంటే ప్రవాహి యొక్క వేగం ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఇక్కడ కూడా 3 అయినప్పుడు ఇదేమవుతుంది, పైకి వెళ్ళినప్పుడు 5 అవుతుంది. అయితే ఏమంటున్నాడు, ఫైండ్ ది టైమ్ విల్ ఈ కవర్ 25 కిలోమీటర్స్ ఇన్ అప్ స్ట్రీమ్. 25 కిలోమీటర్లు ప్రయాణించాలంట. 25 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్స్ ఏమైంది, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది, 25 కిలోమీటర్స్ డివైడెడ్ బై 5. 5 1 jar 5 5 jar దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 అవర్స్ పడుతుంది. 5 అవర్స్. ఓకేనా.